ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న చారిత్రాత్మక పట్టణం పెనుకొండ. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి ద్వితీయ రాజధానిగా, శత్రు దుర్భేద్యమైన సైనిక స్థావరంగా చరిత్రకెక్కిన ఈ నేల నేడు సరికొత్త పారిశ్రామిక విప్లవానికి వేదికగా మారింది. ఒకవైపు శ్రీకృష్ణదేవరాయల నాటి కోట శిథిలాలు, మరోవైపు పచ్చని కొండల నడుమ 1100 ఎకరాల్లో విస్తరించిన గుడిపల్లి, అమ్మవారుపల్లి పారిశ్రామిక పార్క్ ఇప్పుడు దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారతీయ తయారీ ప్రధాన కార్యాలయానికి నిలయంగా మారింది. గతంలో రాళ్లు, రప్పలు, పొదలతో నిండిన ఈ కఠినమైన భూభాగం 2017లో కియా రాకతో అతివేగంగా ఒక అత్యాధునిక ఆటోమొబైల్ టౌన్షిప్ గా రూపాంతరం చెందింది. ఇక్కడ నుండి ప్రతిరోజు 8,000 కంటే ఎక్కువ కారు తయారవుతూ దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. పెనుకొండలోని ఈ భారీ తయారీ కేంద్రంలో కియా తన 25 అనుబంధ సంస్థలతో కలిసి విస్తృతమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎత్తైన అసెంబ్లీ ప్లాంట్లు, మెటల్ షీట్ గిడ్డంగుల్లో ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్స్, ఫోర్ట్ లిఫ్ట్ల నడుమ నారింజ, పసుపు రంగు రోబోటిక్ చేతులు అత్యంత ఖచ్చితత్వంతో కదులుతుంటే కార్మికులు వాటిని పర్యవేక్షిస్తుంటారు. అయితే ఈ ప్రాంతం కేవలం భారీ యంత్రాల తయారీ కేంద్రంగా మాత్రమే మిగిలిపోలేదు. ఇక్కడ స్థానిక తెలుగు సంస్కృతి, దక్షిణ కొరియన్ జీవన శైలితో సజావుగా మేళవించింది. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఈ ప్రాంతంలో నిలువుగా ఉండే కొరియన్ హంగుల్ లిపి వంపులు తిరిగిన తెలుగు లిపితో కలిసి కనిపిస్తుంది. రాయలసీమ ఘాటైన మసాలాల వాసనలు, కొరియన్ సాంప్రదాయ వంటకాయలైన కిమ్చి, గుక్సు, మ్యోన్ నూడిల్స్ సువాసనలతో కలిసిపోతున్నాయి. కొరియన్ సౌందర్య సాధనాల దుకాణాలు, కొరియన్ ఆహార పదార్థాలు లభించే సియోల్ స్టోర్ వంటివి స్థానికులతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఒకప్పటి గ్రామీణ పెనుకొండ సింగపూర్లోని లిటిల్ ఇండియా తరహాలో ఒక ఉత్సాహభరితమైన లిటిల్ కొరియాగా రూపాంతరం చెందింది. ఈ పారిశ్రామిక విప్లవం స్థానిక ఆర్థిక వ్యవస్థను ఊహించిన రీతిలో మలుపు తిప్పింది. కియా, దాని అనుబంధ సంస్థల్లో సుమారు 20,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానిక వ్యాపారులకు, ఇంటి యజమానులకు, రైతులకు ఈ రాక ఒక ఆర్థిక లాటరీ టికెట్లా మారింది. నివాస గృహాలకు డిమాండ్ పెరగడంతో అనేక మంది గ్రామస్తులు తమ ఇళ్లను అద్దెకిచ్చి పక్కనే ఉన్న పుట్టపర్తి వంటి ప్రాంతాలకు మారి నెలకు భారీగా అద్దె ఆదాయాన్ని పొందుతున్నారు. ఉపాధి కోసం ఇతర రంగాలపై ఆధారపడిన స్థానికులు కియా సరఫరాదారుల నెట్వర్క్ లో భాగస్వాములై సొంత వ్యాపారాలను స్థాపించారు. గతంలో గ్రానైట్ క్వారీల్లో పనిచేసిన వారు ఇప్పుడు ఆటోమొబైల్ బాడీ పార్ట్ల సరఫరాదారులుగా మారి నిలకడైన ఆదాయాన్ని పొందుతున్నారు. కొరియన్ అధికారుల వసతి కోసం 12.6 ఎకరాల విస్తీర్ణంలో 82 ఆధునిక నివాస భవనాలతో ఒక ప్రత్యేక కొరియన్ టౌన్షిప్ ను కూడా నిర్మించారు. ఈ సమ్మేళనం కేవలం ఆర్థిక పురోగతికే పరిమితం కాకుండా సాంస్కృతిక, భాషా మార్పిడికి కూడా బాటలు వేసింది. కొత్త శిక్షణ కార్యక్రమాల ద్వారా స్థానిక యువతకు క్రమశిక్షణ, సమయపాలన, ఖచ్చితత్వంతో కూడిన కొరియన్ కార్పొరేట్ పని సంస్కృతిపై అవగాహన కల్పించారు. ప్రారంభంలో తమిళనాడుకు చెందిన అనుభవజ్ఞులైన ఇంజనీర్లపై ఆధారపడినప్పటికీ తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీఐ, డిప్లొమా కేంద్రాల ద్వారా స్థానిక యువత ఉత్పాదకతను పెంచారు. భాషా అడ్డంకులను తొలగించడానికి శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం, ఏపీఎస్ఎస్డిసి భాగస్వామ్యంతో అతి తక్కువ ఖర్చుతో కొరియన్ భాషా కోర్సులను ప్రారంభించాయి. ఆర్డిటి ప్రొఫెషనల్ స్కూల్ వంటి సంస్థలు స్థానిక యువతను టోపిక్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాయి. స్థానిక ఇంజనీర్లు ఇప్పుడు అనర్గళంగా కొరియన్ భాషలో మాట్లాడుతుండగా సాంకేతిక మాన్యువల్లను చదవగలిగే నైపుణ్యం సాధించి వారి కెరీర్లో వేగంగా పురోగతి సాధిస్తున్నారు. ప్రస్తుతం పెనుకొండ అనుసరిస్తున్న ఈ ప్రగతిశీల నమూనాను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రాబోయే రక్షణ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణ, రవాణా సౌకర్యాల అభివృద్ధితో ఈ ప్రాంతంలో గృహ సదుపాయాలు, ఆతిథ్య రంగానికి డిమాండ్ మరింత పెరగనుంది. విజయవాడ టు పెనుకొండ హైవే, రైల్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ పోర్ట్ల ద్వారా కార్ల ఎగుమతి మరింత సులభతరం కానుంది. శతాబ్దాల క్రితం సాంస్కృతిక సంగమంగా నిలిచిన పెనుకొండ నేడు అత్యాధునిక ఆటోమేటివ్ ఖచ్చితత్వం, తూర్పు ఆసియా వారసత్వంతో కూడిన ఒక విశిష్టమైన సాంస్కృతిక ఒయాసిస్ గా మారి ప్రపంచ పటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.